తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ ప్రాంతంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో విధ్వంసంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు, విద్యార్థులు ఉండటం విచారకరం. అనాథాశ్రమాలు, పాఠశాలలు, ఆసుపత్రులపైన కూడా దాడులు జరగటం అత్యంత దురదృష్టకరం. గల్ఫ్ దేశాలపైన యుద్ధ ప్రభావం కనపడుతుంది. తెలంగాణతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 90 లక్షల మందికి పైగా భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ నివాసం ఉంటున్నారు. యుద్ధ ప్రభావంతో మన దేశానికి వచ్చే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాసుల సరఫరాకు ఆటంకాలు ఏర్పడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. పలువురికి ఉపాధి కరువు అవుతుంది. యుద్ధం రోజు రోజుకు విస్తరిస్తూ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఏ కాలంలోనైనా యుద్ధం వినాశకారి. ఇది అపార ప్రాణ, ఆర్థిక నష్టాలు దారితీస్తుంది. కాబట్టి పశ్చిమ ఆసియాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ దాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి పరిడవెళ్లాలని ఈ సభ ఆకాంక్షిస్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది. రెజల్యూషన్ మూడ్. ధన్యవాదాలు అధ్యక్ష. నాకు తెలిసి సభలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన గౌరవ శాసనసభ్యులందరూ కూడా శాంతి కోరుకున్నటువంటి వాళ్లే, యుద్ధం ఆగాలని కోరుకున్నటువంటి వాళ్లే, మానవాళి మనుగడకు ముప్పు రాకుండా ఉండాలని కోరుకునేటువంటి వాళ్లే, ఎవరో మరణించకుండా ఉండాలని కోరుకునేటువంటి వాళ్లే, ముఖ్యంగా ఆ దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ వినాశనం కాకుండా ఆ దేశాలు ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్లే. తప్పనిసరిగా వారు కూడా ఈ తీర్మానాన్ని అంగీకరిస్తారని భావిస్తా ఉన్నాను. ఒకవేళ వారి సందేశాన్ని కూడా ఇవ్వాలని వారు భావిస్తే తప్పనిసరిగా మీరు పర్మిట్ చేసి వారు కూడా ఒక నిమిషం ఇవ్వచ్చు. నమస్కారం. Resolution moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it. The resolution is adopted.